ప్రజెంట్ అయితే మేము కొనలేదు, చూడలేదు. సిల్వర్ మాత్రం 1.5 155 ఉన్నప్పుడు కొన్నాం. ఈరోజు మళ్ళీ 230 ఉందంట. అవసరం కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది. సో గోల్డ్ రేట్స్ పెరగడం తగ్గడం అసలు పర్చేసెస్ పైన ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఇంకా తగ్గుతుందేమో అని ఆశ కదా పబ్లిక్కి. అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు, అవసరం లేని వాళ్ళు ఉండని అనుకుంటున్నారు. ఇన్ జనరల్గా గోల్డ్ రేట్ కాస్త తగ్గిందంటే ఎంతో కొంత తీసుకు పెట్టుకోవాలి, 1 గ్రామో 2 గ్రామో అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. మన లోపల వస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పటి వరకు కొంచెం కష్టమే. లాస్ట్ మీరు పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఉండే గోల్డ్ రేట్? నేను 60, లాస్ట్ 73. సాఫ్ట్వేర్ జీతాలను బట్టి రేట్లు పెరిగినాయి. మాలాంటి వాళ్ళకు అప్పుడు ఉండే మా తగ్గట్టు రేట్లు అప్పుడు మేము కొనుక్కున్నాం, ఇప్పుడు కొనుక్కుంటలే. మీరు లాస్ట్ టైం గోల్డ్ కొన్నప్పుడు ఎట్లుండే? నేను 58 లాగా తీసుకున్నాను మా పాప పెళ్ళికి. ఎన్ని తులాలు? నేను 20 తులాలు తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు అసలు గోల్డ్ దగ్గర పోవాలనిపిస్తలేదు, తీసుకోవాలనిపిస్తలేదు. ఇప్పుడు అసలు ఇష్టం అనిపిస్తలేదమ్మ ఇప్పుడు. జనరల్గా మహిళలు గోల్డ్ అంటే మనకు మస్తు ఇష్టం. ఒక 2000 తగ్గిన 1 గ్రామ్ 1/2 గ్రామ్ అయినా తీసి పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా? లేదు అసలు లేదు. మరి మీ దగ్గర ఎన్ని తులాలు ఉన్నాయి బంగారం? ఇప్పటికైతే కొంచెమే ఉందమ్మా, ఎక్కువ ఏం లేదు. సో పిల్లల పెళ్ళి అవసరాల కోసమైనా బంగారం అనిపిస్తుంది. పిల్లల పెళ్ళిళ్ళు ఖచ్చితంగా బంగారం లేని కాదు కదా, అట్లా అంతే తప్ప గోల్డ్ కొనాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సో గోల్డ్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ ప్రతి ఒక్కరికి, లేడీస్ కంటే ఇంక అందరికీ ఇష్టమే, చాలా ఇష్టము. ఇంకా అది దానికోసం చెప్పొద్దు, మన తెలంగాణలో ఇంకెక్కువ. కానీ ఏంటంటే అది పెరగడం వల్ల అందరికి విరక్తిలాగా అవుతుంది. గిల్టు నగలకి ఎగబడుతున్నాం అందరు. అప్పట్లో ఒక 10,000 ఉంటే ఏం చేస్తుండే? 10,000 ఉన్నా 1 గ్రాము 2 గ్రాములు తెచ్చి పక్కన పెడుతుంటాం. ఒక 4 సార్లకైనా ఒక ఐటెం చేయించుకోవచ్చు. ఫ్యూచర్లో పిల్లలకు కూడా వనుకొస్తుంది. మనకు సేఫ్టీ అంటే గోల్డ్, పిల్లలకు ఫ్యూచర్ వనుకొస్తుంది అన్న ఉద్దేశంతో గ్రాము 1/2 గ్రాము కొని 2,000 ఉన్నా 1/2 గ్రాము కొనుక్కొచ్చిన రోజులు ఉన్నాయి, వస్తుండే. కానీ ఇప్పుడు ఆ గ్రామ్ కొనాలంటే 20,000. మన జీతాలు కూడా ఉంటలేవు మామూలుగా కామన్గా. మిడిల్ ఉన్నవాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు బాగున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది ఈ గోల్డ్ పెరగడం అనేది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మహిళలకి అప్పట్లో ఒక 10,000 దాచి పెట్టుకున్నాం అంటే పోయి ఇంత బంగారం కొనుక్కుందాం అనే ఆశ ఉంటుండే, ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా? చీరలు కూడా తక్కువ కొని గోల్డ్ మీదనే ఎక్కువ పెడుతుంటాం, 1 గ్రామ్ అనేసి. కానీ ఇప్పుడు ఏది లేదు, పోనీలే 2,000 పెడితే 4 వస్తువులు వస్తున్నాయి, మంచి చీర కట్టుకుందాం, అవి వేసేసుకుందాం అన్నట్టు అయిపోతుంది. అంటే చెప్తున్నా జనరల్గా అట్లా ఇంట్రెస్ట్ పోయింది. మీరు లాస్ట్ కొన్నప్పుడు ఎంత ఉండే? లాస్ట్ 70,000 ఉండే, 74, 70. ఇప్పుడు గోల్డ్ అంటేనే కొంటలేం. కానీ మా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, తప్పదు. అది కొంచెమైనా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 20-30 పెట్టే బదులు కనీసం 10-15 అయినా పెడతాం కదా అట్లా. కానీ ఎటొచ్చి ఉన్న వాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు బాగున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకే చాలా ఇబ్బంది ఉంది, ఏ రకంగా చూసినా అన్ని రకాలు. సో మహిళలకు అందరికి ఒక అలవాటు ఉంటుంది, 1000 ఉంటే 5,000 చేస్తాం, 5,000 ఉంటే 10,000 దాచుకుంటాం, 10,000 అయిందంటే బంగారం పోయి కొంటాం. ఇప్పుడు ఉందా ఆ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎంత దాచుకుందాం? ఇప్పుడు 13,000 14,000 పెడితే 1 గ్రాము వస్తుంది. అట్లా ఎన్ని గ్రాములు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు పక్కకి వేయాలి, ఎప్పుడు ఐటమ్ చేయించుకోవాలి? అప్పుడేమో 3,000 4,000 పెడితే గ్రామ్ వస్తుండే, అది పక్కకి పెడుతుండే. 4 గ్రాములు 5 గ్రాములు కాగానే ఏదైనా చేయించుకుంటుండే. అది లేదు. మా పెళ్ళికి అయితే లాస్ట్ 30 వరకు మేము అప్పుడు కొన్నాము. దాని తర్వాత అసలు గోల్డ్ కొనడం లేదు. ఇంకా అసలు గోల్డ్ రేట్లు చూసి అమ్మ ఇంకా చాలు అని ఉన్నది గోల్డ్ కాపాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే హై క్లాస్ పీపుల్స్ కొనొచ్చు, వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఈజీ కొనేస్తారు అంతే, సేమ్ ఇంకా అంతే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి చేయాలన్నా చాలా కష్టం కదరా, అంతే. ఇప్పుడు బంగారం మస్తు పిరమైంది, పెళ్ళిళ్ళు లేదంటే ఫంక్షన్లు అయితే ఏంటి తప్పదు మరి. ఇంకా ఏం చేస్తాం, పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ కనీసం అసలు లేని వాళ్ళకైతే 2 తులాలన్నా పెట్టుకోవాలి కదా, ఎందుకంటే మాట పోతుంది కాబట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. గోల్డ్ ఎంత రేట్ ఉండే? 80,000, 60 to 80,000 ఉండే ఆ టైంలో కొన్నా, గుర్తులేదు ఎప్పుడు కొన్నాను అంతే. ఇప్పుడు 1,60,000 అయింది. అవును. గోల్డ్ రేట్ ఏంటి ఏమనిపించింది అసలు? ఆ పీక్స్లో ఉంది, ఆ పీక్స్ నుంచి ఎప్పుడు తగ్గుతుందా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, తగ్గితే రెడీ టు బై అలా. డిపెండ్స్, అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఆ ట్రేడ్ స్టాక్ మార్కెట్ బట్టి ఉంటుంది, మన చేతిలో ఏం లేదు. ఆ ట్రంప్ ఎప్పుడు తగ్గుతాడో ఎప్పుడు పెరుగుతాడో తెలియదు కదా, దానిపైన అట్లా. సో గోల్డ్ కొనాలని ఆశగా ఎదురు చూస్తున్నారా లేదంటే కొంటే
ఆశగా ఎదురు చూడట్లేదు. బట్ ఫ్యూచర్ బాగుండాలంటే గోల్డ్ మన చేతిలో ఉందనుకో, ఏమన్నా ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే ఆ గోల్డ్ అనేది మనం పెట్టుకొని దాంతో మనము మూవ్ ఆన్ కావచ్చు. ఆశ అంటే ఉన్నది మంచిగా కాపాడుకుంటే చాలు, అట్లేం లేదు. ఉండే గోల్డ్ రేట్ అదైతే కాదు, ఉన్నది మంచిగా సేవ్ చేసుకొని అది ఫ్యూచర్ కోసం యూజ్ అవుతుందా బాగుండవు, అంతే, ఇంకేం లేదు. గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకట్లా? ఎట్లుందండి, ఆకాశాన్ని అంటినట్టు ఉంది కదా. నార్మల్గా 2010లో ఉన్నట్టు తక్కువ రేట్ ఉంటే ఎంత గోల్డ్ అయినా వేసుకుంటాం. అవును, మళ్ళీ అప్పట్లో మహిళలు సేవ్ చేసుకునేటోళ్ళు, డబ్బులు సేవ్ చేసుకుని 1 గ్రామ్ 2 గ్రామ్ అయినా ఉంటుండే. అవును, ఉండే పరిస్థితి ఉందా? లేదు. ఓన్లీ 1 గ్రామ్ కాదు, ఇప్పుడు సపోజ్ ఒక పావులెత్తు తీసుకుందామన్నా 25,000 లేనిది గోల్డ్ లేదు. లేదు అసలు. మరి ఎలా తీసుకుంటామండి? నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా అసలుకే కొనరు, అంతేనా? మనమన్నా ఫెస్టివల్ పెళ్ళిళ్ళు అంటే అప్పట్లో కంపల్సరీ ఉన్న తీసుకున్నాం. బంగారమే ఇప్పుడు ఉంది. అప్పుడు అది కొన్నదే ఇప్పుడు ఉంచుకోవడం బెస్ట్ ఉంది. ఉమ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కరికి గోల్డ్ మీద ఆశ ఉంటుంది, ఎంతో కొంత కొనాలి అని. పిల్లలకు మరి కదా అట్లా. సో అట్లా పిల్లల కొనాలంటేనే కొనాలి తప్ప మన కోసం కొనే పరిస్థితి ఉందా? మన కోసం కొనేది లేదు, ఇక లేదు. 1 గ్రామ్ గోల్డే బెస్ట్. అంతే, సెక్యూర్డ్ కూడా. సెక్యూర్, వెళ్తుంటే దొంగలు వస్తారన్న భయం లేకుండా నడుస్తాం. గోల్డ్ ఉందనుకో దొంగలు వస్తారు. అవును, ఇప్పుడు రేట్లు పెరిగినాయి. మళ్ళీ మీరు లాస్ట్ కొన్నప్పుడు బంగారం రేట్ ఎంత ఉండే? అంటే తక్కువ ఉన్నాయి అప్పుడు, మన 7,000 అట్లా గ్రామ్ అట్లా ఉండే. అంటే 70,000. అసలు ఇప్పుడు బంగారం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇంట్రెస్ట్ ఉందా గోల్డ్? అస్సలు లేదు. ఇప్పుడు చూసే దొంగతనాలు అవి అవి అవుతున్నాయి కాబట్టి మనం చూసే వేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. సో దావత్లకు పోతే పరిస్థితి ఏంటి? అందరూ రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు నార్మల్గా, అదే బెస్ట్ అనిపిస్తుంది. అదే బెస్ట్ ఉంది. సో అప్పుడు డబ్బులు దాచి దాచి బంగారం కొనే అలవాటు ఉందా మీకు కూడా? లేదు అంటే ఇప్పుడు కొనలేదు కదా, అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు కొన్నారు అంతే. మేము ఇప్పటివరకు అయితే కొనలేదు, అది వాళ్ళు కొన్నది చూసిందే అంతే. ఇప్పుడు అసలు కొనే పరిస్థితి ఉందా? గోల్డ్ రేట్ తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది అట్లా? లేదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొనుక్కొని తగ్గినాక అయ్యో ఇప్పుడు కొనుక్కునేది ఉండే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అట్లా ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గోల్డ్ కొనేటప్పటికి ఏం కొంటే బెటర్ అనిపిస్తుంది? శారీస్ లేదంటే ఇమిటేషన్ జ్యువెలరీస్? ఇమిటేషన్ జ్యువెలరీ బెస్ట్ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు అందరు అవే వేసుకుంటున్నారు నార్మల్గా. అవును, ఎక్కువ అవే కనిపిస్తుంది. గోల్డ్ బదులు అదే వేసుకుంటున్నారు. అవి గోల్డ్ అయినా ఇమిటేషన్ అయినా ఒకలానే అనిపిస్తుంది. సో వాటిలో డిజైన్స్ ఇప్పుడు కూడా సేమ్ అచ్చం. అవును, అట్లానే ఉన్నాయి సేమ్. అది గోల్డా ఇమిటేషన్ కూడా తెలియట్లేదు చూస్తే. సో అదే బెస్ట్ అంటారు. అదే బెస్ట్. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే బంగారం రేట్? 3,000 ఉండే. నా తర్వాత నా బిడ్డలకు ఒక ఆమెకు 12,000 కొన్నాము, ఒక ఆమెకు 48 కొన్నాం అంతే. ఏమనిపిస్తుంది బంగారం? ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు టూ మచ్ అనిపిస్తుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. అసలు బంగారం కొనాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుందా ఇప్పుడు? అనిపిస్తలేదు, కొనాలనిపిస్తలేదు ఇంకా. పెళ్ళప్పుడు పెట్టిన బంగారమే. ఇంకా కొనాలంటే మళ్ళీ పెళ్ళిళ్ళు మనమరాళ్ళు మడదాళ్ళు చేస్తే కొనాలి కదా. అప్పుడు కొన్నట్టు ఒక 5 తులాలు 4 తులాలు అట్లా కొనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? లేదు, లేదు. తులం కొనేటోడు అర్ధ తులం కూడా కొంటలేదు, కష్టమే. కష్టమే. మీరు ఎప్పుడు చేపించుకోరు ఆర్నమెంట్స్? మేమా 3,000 4,000 ఉన్నప్పుడే చేపించుకున్నాం. అప్పుడు బంగారం చాలా క్వాలిటీ ఉంది. క్వాలిటీ అని అప్పుడు బిస్కెట్ అన్నారు, ఇప్పుడు కేడియం అంటారు. చేయిస్తారా కొంటారా బంగారం? చేయిస్తాం. చేయిస్తారు. మీరు ఎప్పుడు కొన్నారు బంగారం? నేనంటే నా పెళ్ళప్పుడు 4,000 అట్లా ఉంది. మా పాప పెళ్ళికి వచ్చి 28,000 అయింది. ఇప్పుడు ఇంకో పాప పెళ్ళి కొందామనేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. అర్థమైందా? ఏం కొంటాం మరి, అంత రేట్లు పెంచారు, టూ మచ్. కొనక తప్పదు, మళ్ళీ కొనక తప్పదు, ఆడపిల్ల పెళ్ళి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక టీవీలోనేమో తగ్గింది అంటారు, షాప్లో వరకు వస్తేనేమో 1,50,000 ఉంది అంటున్నారు. ఎట్లా, ఏ రేటు నమ్మాలి? టీవీ రేటు నమ్మాలా, పేపర్ రేట్ నమ్మాలా, షాప్ వాళ్ళ రేట్ నమ్మాలా? టీవీలో వినేసి వచ్చేమో అరే తగ్గింది కదా అని వస్తున్నాం, షాప్ వరకు వచ్చేసరికి ఏమో ఇంత రేట్ ఉంది అంటున్నారు, జిఎస్టీ అంటారు, అది అంటారు, మీకు ఎంత కావాలని అంటారు. ఇవే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ అది క్లియర్ చేయండి. టీవీ రేట్ ఇస్తారా, పేపర్ రేట్ ఇస్తారా, షాప్ కాడికి వస్తే ఒక రేట్ అంటున్నారు. ఏది నమ్మాలి? ఈ రేట్లు చూస్తుంటే అసలు గోల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉందా? వీటికంటే రోడ్డు గోల్డ్ కొన్నది బెస్ట్. డిజైన్స్ మంచిగా ఉన్నాయి, రాను అదే పని అవుతుంది. ఇంకేం చేస్తారు, రోడ్డు గోల్డే కొంటారు. బంగారం కొనాలంటే ఇప్పుడు గొప్ప వాళ్ళు కొంటారు, నార్మల్ ఉన్న వాళ్ళు ఏం కొంటారు, కొనలేరు కదా.
మరి నార్మల్ కొనేటట్టు చేసుకోవాలి ఎవరైనా సరే. అలా చేయండి ఫస్ట్. మీ టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు ఆ పని చేయండి. నార్మల్ పర్సన్కి కొనేటట్టు కూడా చూడండి. అందరూ కొనాలి కదా, అందరూ కరోనా తర్వాత నుంచి బంగారం ఎట్లుంది అసలు? కరోనా తర్వాత మధ్యలో బాగానే ఉంది. ఈ కరోనా అయిపోయి తర్వాతే ఈ 2-3 నెలలలోనే సంవత్సరంలో ఇంత రేటు పెరిగింది. ఈ రేటు భరించాలంటే చాలా కష్టం. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తప్ప ఉమ్, ఇంటర్నల్ గా పండగ పబ్బమో లేదంటే పైసలు ఉంటేనే బంగారం కొనేవాళ్ళు. కొనేవాళ్ళు, పిల్లలకి కొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొని పెట్టాలంటే కొని పెట్టలేరు ఎవరు. చాలా కష్టం. ఇంకా ఫ్యూచర్ అంతా ఇట్లే ఉంటే ఎవరు ఏం చేయలేము కూడా. దీన్ని ఆలోచించి ప్రభుత్వాలన్నీ ఆలోచించుకొని కొంచెం నార్మల్ పర్సన్స్కి కొనేటట్టు చేయండి. అప్పటి ఎట్లుండే బంగారం? నేను తీసుకున్నప్పుడు 18,000 ఇది. 18,000కి ఎన్ని గ్రాములు తీసుకున్నారు? తులం అంటే అప్పుడు పాత తూకం కదా, తులం లెక్క అది. తులంన్నర తీసుకొని అప్పుడు పుస్తకాలు తాడు చేయించుకున్నాయి. ఇక అంతే, ఇక మళ్ళీ కొనలే. ఇక కొనేటట్టు కూడా లేదు. మా ఆయన మూల పడ్డాడు కథ. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే? మా పెళ్ళప్పుడు 5,000. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే? 5,500 ఉందంట అప్పుడు. నా పెళ్ళి 60 ఏళ్ళు దాటింది. అప్పుడు 6,000కు 5,000 అన్నాడు ఈయన. మరి 500 తులం 5 పుట్ల వడ్లు అమ్మితే అప్పుడు 5 తులాల బంగారం వచ్చిందట. అప్పుడు తీసుకున్నాను. కానీ అది ఇక దొంగలు పడిపోయింది. ఇది ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు అసలు బంగారం రేట్ చూస్తుంటే పిల్లలు ఉన్న ఆడపిల్లలు ఉన్న ఇల్లు చూస్తుంటే ఇక మాకు ఏమనిపిస్తుంది? పెద్దోళ్ళు, మా కోడలే. ఆమె పెద్ద కోడలు, ఈమె చిన్నడిపి కోడలు. అబ్బాయి పెళ్లి కుదిరింది కాబట్టి కొనుక్కుంటాను. ఇక అంతే. కొనడానికి వచ్చారు. ఈ రేట్లు చూస్తుంటే ఏమైపిస్తుంది? బట్టలు తీసుకుంటాను ఇప్పుడు, బంగారం తీసుకుంటాం. సో బంగారం 1,50,000 లక్ష పైనే చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా నీకు ఈ రేట్లు? ఇక కొనొద్దు అనిపిస్తుంది. ఇంకెక్కడిది. మరి ఈ రేట్ల బంగారం కొనుడు బెటరా లేదంటే 1 గ్రామ్ గోల్డ్ లేదంటే ఇమిటేషన్? తీసుకున్నది మా పెద్ద కోడలు వేసుకోవడానికి ఆ రోజుకి 1 గ్రామ్ గోల్డ్. సో బంగారం కొనే పరిస్థితి లేదు. బంగారం కొన్నప్పుడు మీ పెళ్లి టైం లేదు 3,000 ఉన్నది 92లో. ఇప్పుడు 1,47,000 మొన్న ఒక 10 days బ్యాక్ తీసుకున్నారు. ఉమ్. సో ఎట్లా అనిపిస్తుంది అసలు గోల్డ్ రేట్ చూస్తుంటే? ఇంక ఇప్పుడైతే ఇక వేసుకునేటట్టే లేదు అసలు గోల్డ్. కొనడం, కొనుక్కొని దాచుకోవడం అంతే. ఉండదా అంటే బంగారం ఉండాలని అంతే. సో అప్పుడు చిన్నవి అంటే చీరలు కొనడం కావచ్చు, ఏదైనా కొనేది ఉంటే మనం అది ఆపి బంగారం కొనే అలవాటు. మీరు కూడా అట్లే చేస్తారు? అట్లనే చేసినాం. ఇప్పుడు ఉందా అట్లాంటి అట్లా ఇప్పుడు కొంచెం కొంచెం దాచుకుంటూ కొనుక్కుంటూ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఉండే 10,000కి బంగారం వచ్చే పరిస్థితి ఉందా? ఏం లేదు అసలు. ఈ గోల్డ్ రేట్ ఒకటేసారి పెరుగుతుంది, ఒకటేసారి తగ్గుతుంది. ఇంట్రెస్ట్ అనిపిస్తుందా గోల్డ్ కొనాలంటే? పెరిగిపోతుంటది కదా, అనిపించట్లేదు అసలు. అన్ని 1 గ్రామ్ గోల్డే ఎక్కువ అనిపిస్తాను. ఇప్పుడు అవే కొనాలనిపిస్తాను నాకైతే. మీరు ఎప్పుడండి లాస్ట్ కొన్నది? 96. ఇప్పుడు రీసెంట్లీ 1,70,000 కొన్నాము 1 year క్రితం. ఇప్పుడు ఎక్కిపోతుంది ఇంకా రేట్లు. మీరు ఫస్ట్ కొన్నప్పుడు బంగారం ఎట్లా ఉంది? 5,000 తులం నా మ్యారేజ్ అప్పుడు 96లో. ఇప్పుడు 1,40,000 ఉంది ఇప్పుడు. అసలు ఈ బంగారం రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక కొంటమో లేదా అని ఆలోచన ఉంటుంది. పెళ్ళిళ్ళు ఉంటే ఇంట్లో తప్పవు కదా అప్పుడు, ఇక తప్పని పరిస్థితిలో కొనాలి ఇక అంతే. సో అప్పుడు బంగారం క్వాలిటీ బాగుండేదా? ఇప్పుడు ఎప్పుడైనా క్వాలిటీ కానీ రేటు పెరిగిపోతుంది అంతే. సో గోల్డ్ రేట్ వెళ్ళిపోతాం, మామూలు పోతుంది. ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం చూస్తుంటే అసలు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా బంగారం మీద? ఇంట్రెస్ట్ అవసరాన్ని బట్టి కొనవలసి వస్తుంది. అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అవసరాన్ని బట్టి కొనవలసి వస్తుంది.